కి సంబంధించిన ఒక సినిమా టీమ్ మన ముందు రాబోతుంది. వాళ్ళ ఒపీనియన్ కూడా ఈ సిచ్యువేషన్ లో చెప్పుకోవడానికి. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ద మూవీ టీమ్ అనగనగా. ప్లీజ్ వెల్కమ్ సుమంత్ గారు అండ్ కాజల్ గారు. మీరు వేసుకున్న బట్టలు ఐఎమ్ అస్యూమింగ్ ఇది సినిమా సెటప్ మొత్తం కదా? సినిమా సెటప్. ఎందుకంటే నా బట్టలు వేసుకుంటే నేను చెప్పాను కదా నేను షార్ట్స్ టీ షర్ట్ బ్యాచ్. అందరూ అవుతున్నారు ఏంటి? ఏ బ్యాచ్ అంటే ఈ సినిమాలో చీర బ్యాచ్. ఓకే, కానీ రియల్ లైఫ్ లో మాత్రం కొంచెం. మరి మీ కొడుకు ఏ బ్యాచ్? నా బ్యాచ్ రామ్. నేనంటే పిచ్చి ప్రాణం. సో నేను వేసుకున్న బట్టలే వేసుకుంటాడు, నేను చేసే పనులే చేస్తా ఉంటాడు, సో కాపీ కొడతా ఉంటాడు. అంటే సినిమాలో డాడీ అంటే కొడుకుకి పిచ్చి ప్రాణం, కానీ ఇక్కడ చూడండి డాడీకి కొడుకుకి గొడవలు నడుస్తున్నాయి. డాడీ వచ్చి అరేంజ్ మ్యారేజ్ చేయాలంటున్నారు, ఇక్కడ కొడుకు వచ్చి ఇంకా అమ్మాయితో ఫిక్స్ అయిపోయి ఉన్నాడు ఇన్ లవ్. అంటే రెండు వర్కౌట్ అవ్వచ్చు కదా, ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, రెండు చేసుకోవచ్చు. సో అనగనగా సినిమా గురించి a few words from you. నేను నా క్యారెక్టర్ పేరు వ్యాస్. నేను ఒక టీచర్ పాత్ర పోషిస్తాను. అండ్ నేను చెప్పే విధానం కొంచెం వింతగా, కొంచెం యూనిక్ గా ఉంటుంది. సో అదేమో నా చుట్టుపక్కల వాళ్ళకి, ప్రిన్సిపల్ కి అది నచ్చదు. చివరికి నా మెథడ్స్ తో నేను వాళ్ళని ఎలా గెలుచుకుంటానో, స్కూల్ ని పైకి తీసుకొస్తాను, అది కథ. And Kajal, how was your experience? First of all, andariki namaskaram. Hey, same batch. This movie, son and father can bond in a different way. So yeah, it's a must watch. It highlights different aspects. All right, so Adi garu, team అనగనగా. సుమంత్ అన్న, థ్యాంక్ యూ అన్న. మా ఈ రోజు ఈ షోకి రావటం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు ఉన్నా గోదావరి ఒకటి, గోల్కొండ హై స్కూల్ ఒకటి, ఈ రెండు సినిమాలకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న. ఆ రెండు మీరు చేయడం అదృష్టం, మేము చూడడం అదృష్టం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ అనగనగా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్ అన్న. అండ్ అక్కడ మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ఇంద్రజ గారు. సుమన్ గారు, extremely happy and privileged to welcome you to Sridevi Drama Company. మీరు మళ్ళీ మా ముందుకు రావడం ఈ మూవీతో చాలా హ్యాపీగా ఉంది. Wishing a very very big success. And Kajal, wishing you all success and great good luck for your career also. And Vihash, all the very best. సో సుమంత్ గారు, సినిమా టీజర్ అయితే రెడీగా ఉంది. ఇంకా మిగతా విశేషాలు మాట్లాడుకునే ముందు లెట్స్ వాచ్ ద ట్రైలర్. అనగనగా మీ వారు ఏం చేస్తుంటారండి? నోటితో విసిరేసి చేతులతో ఏరుకునేవి ఏంటి? సో సుమంత్ గారు, నోట్ తో విసిరేసి చేత్తో ఏరుకోవడం అనేది ఏంటి అనేది ట్రైలర్ లో చూసాము. మరి అది ఏంటి అనేది ఇక్కడ అందరూ అడుగుదామా? అడగండి, నాకు కూడా తెలియదు. యాక్చువల్ గా మీకు కూడా తెలీదా? డైలాగ్ చెప్పమన్నారు, నేను చెప్పేశాను. సరే అడుగుదాము. బేరా గారు, అక్షరాలు. సరే నెక్స్ట్. తీత ఊడిపోతాయి, అది వేరుకుంటాం కదా, ఏరుకొని భూమిలో కప్పు పెడతాం కదా. రైటర్ బాబు, స్మార్ట్ నువ్వు. చలో చలో చలో. పుస్తకం మేడం. తెల్లటి పొలంలో నల్లటి అక్షరాలు నోటితో ఆడతారు, అదనుకుంటా నేను పూర్తిగా చెప్పాలంటే. వచ్చాడయ్యా న్యూటన్. మురళి గారు, నోటితో విసరటం అంటే అనటము, దాన్ని రాయటం అనేది దిద్దటం, దాన్ని ఏరుకోవటం అంటే. భావన గారు, నేను మురళి గారితో ఏకీభవిస్తున్నాను, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు దాని నుంచి డిస్కస్ చేసుకుంటున్నారు. ఆది గారు, నోటితో విసిరేసి చేత్తో ఏరుకునేది. అప్పారావు గారి పళ్ళ సెట్టు ఎల్లగైనా నోటితో విసిరేస్తాడు, మళ్ళీ షోకి వచ్చేటప్పుడు ఏరుకుని పెట్టేసుకుని వచ్చేస్తాడు. నగేష్ గారు, అంటే యాక్చువల్ గా అది ఇంగ్లీష్ ప్రోవర్బ్ అమ్మ, డోంట్ త్రో యువర్ వర్డ్స్ అంటారు, దాని నుంచి వచ్చిందే అక్షరాలు. ఈయన అమీర్పేటలో స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తుంటాడు 30 days. థ్యాంక్ యూ నగేష్ గారు. అండ్ ఫైనల్లీ ప్రిన్సిపల్ గారు, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? చదువు గురించి కాబట్టి నాకు తెలిసి మురళి గారు ఏదైతే చెప్పారో మేబీ అదే ఉండొచ్చు. అండ్ కొంతమంది లెక్కలు ఇలా వేసుకుంటారు కదా, మేబీ అది కూడా అయి ఉండొచ్చు. లెక్కేస్తుందమ్మో తుస్సు. సో
సో మొత్తానికి ఫైనల్ గా ఆన్సర్ అనేది సుమంత్ గారు చెప్పాలి. సినిమా చూడండి, ఇప్పుడే చెప్పేస్తే అంత పుస్మని అంటున్నా. సరే, మరి ఈ సస్పెన్స్ ని కిల్ చేసి క్లియర్ చేయాలంటే సినిమా చూడాల్సిందే. మూవీస్ రిలీజింగ్ ఆన్ గాది. సినిమా పేరు వచ్చి అనగనగా. అండ్ త్వరలో ఇట్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ ఆల్సో ఆన్ ఈటీవీ విన్ యాప్. రోజుకి రూపాయి మాత్రమే. Once again, thank you so much to Kajal and Sumant garu. Please do relax and enjoy the show. నేను మీ అందరికి గిఫ్ట్లు తీసుకొచ్చాను. వెళ్ళి కూర్చునే ముందు గిఫ్ట్లు పంచిపెట్టి వెళ్తాను నేను. Oh wow, ఎవరు ఇలాంటి చేయలేదు మా కోసం. That is so sweet. Please. చూస్తే మాత్రం టీ షర్ట్స్ లాగా ఉన్నాయన్ని. మీ అందరికి నేను ఇవ్వబోతున్నాను. దీంట్లో క్యాచ్ ఏంటంటే ఒక్కొక్క టీ షర్ట్ మీద ఒక్కొక్క మీమ్ ఉంటుంది. ఓకే, అది నేను ఇచ్చిన వాళ్ళు ఆ క్యాప్షన్ కి సూట్ అయిన మిగతా మనుషులకి అది వాళ్ళు మళ్ళీ రీగిఫ్ట్ చేయాలి. సో మొదలు పెడతాము. అది మీరే రండి. భావన గారు, మలక్పేట్ శైలజ గారు, సత్య రండి, బ్రహ్మరాంబిక, బేరా గారు, నరేష్, భాస్కర్ గారు రండి. సో 8 మెంబర్స్ వచ్చేసారు కాబట్టి లెట్స్ బిగిన్. ఫస్ట్ ఐల్ గివ్ ఇట్ టు యు. నాకా? ఓకే. వావ్, ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకే వచ్చింది యాస్టీజ్. Ashmi, you know to whom you should give that. ఇంద్రజ గారు కోరుకున్నారు కాబట్టి ఇది మీకు. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీరు ఎన్ని టీ షర్ట్లు వేసినా ఇదైతే తగ్గించండి, ఇదైతే తగ్గించండి. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. అది పొట్ట కాదండి, బలుపు తగ్గదు. దాని ఏమన్నా మన ముగ్గురికి సెట్ అవుద్ది. ఎవరికి ఇస్తారు? సత్య, నీకు తప్ప ఆ క్యాప్షన్ ఇంకెవ్వరికి సూట్ అవ్వదు. వర్షకు సెట్ అవుతుంది. మీరు ఎన్ని వేషాలు వేశారు. సరే, ఎవరికి ఇస్తారు? సో ఈ క్యాప్షన్ వర్షకి సెట్ అవుతుందని అనుకుంటున్నా. ఓరి దినేశాలో. సూపర్ సూపర్ సూపర్. కాజల్, నెక్స్ట్ టీ షర్ట్. భావన నీకు ఇచ్చిందిరా. భావన గారు చదవండి క్యాప్షన్. ఆ కుర్చీ మడత పెట్టి అనేది నరేష్ కి. ఆ కుర్చీని మాట్లాడండి. కుర్చీ మడత పెట్టి తర్వాత డైలాగ్ ఈ అమ్మాయికి అసలు తెలియదు. ఇది నరేష్ కి అయితేనే బాగుంటది అంటుంది. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. నేను రెడీరా. సరే, ఈ టీ షర్ట్ మీరు ఎవరికి ఇస్తారు? యాక్చువల్లీ అమ్మాయి డైలాగ్ అబ్బాయి డైలాగ్ కాదు, అబ్బాయిది అనుకొని నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ చిన్నపిల్లలే, కొంచెం ఆది గారు త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ మీ డాడీని నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న అని అడగండి. ఈయన రెడీ, అటుపక్కన అమ్మాయి దొరకట్లా, అంకుల్ని ఎవరు చేసుకుంటారని. నెక్స్ట్ ఏం రాస్తుంది? నువ్వు ఊరుకోమ్మా, తుత్తు అంటావు. ఈ క్యాప్షన్స్ ఎవరు రాశారు? సరే, whatever. కాజు, శైలజ గారికి ఈ వయసులోనే ఎలా ఉన్నా అదేమన్నా వచ్చిందండి వయ్యారి. చూడు పక్కనే ఉందాం. సత్య ఓకే. సత్య ఓకే. శైలజ గారు రీజన్ ఏంటి? వెరైటీ డ్రెస్సెస్ వేసుకుంటుంది, ప్రతి షోకి చాలా ముద్దుగా కనబడుతుంది. వర్ష తీసుకోమ్మా. నా చావు నేను చేస్తా. ఎవరున్నారు ఇక్కడ? ఇది భావన గారికి ఇస్తా. ఆవిడ చావు ఏదో ఆవిడ చేస్తానంటది, కానీ పక్కన వాళ్ళు గొడవకి వెళ్ళదు. ఆవిడ వచ్చి ఆవిడ సాంగ్ చేసుకొని వెళ్ళిపోద్ది. అందుకే నాకు బాగా ఇష్టం. ఎన్ని టీ షర్ట్లు వచ్చినా ఒకటి మాత్రం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. నువ్వు ఊరుకోమ్మా, తుత్తు అంటావు. ఆల్రైట్, సో ఫైనల్ టీ షర్ట్ వచ్చి బేరా గారు. నరేష్ గారు వాళ్ళ నాన్నగారు. అది పర్ఫెక్ట్ దా. ఎవరికి ఏ టీ షర్ట్ సెట్ అయ్యిందో వాళ్ళకి టీ షర్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు అండ్ టీమ్. అనగనగా సరదాగా మాతో పాటు ఒక గేమ్ కూడా ఆడించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే రిలాక్స్ అవ్వండి అండ్ మేము చేసిన ఎంటర్టైన్మెంట్ చూసి మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.